కాకినాడ జిల్లా సామలకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప ఇతర ఆసుపత్రి కమిటీ సభ్యులతో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 15వ తేదీ సోమవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ కార్తిక్ను ఆసుపత్రిలో ఉన్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నందు గైనకాలజిస్ట్ లేకపోవడంతో ఎమ్మెల్యే రాజప్ప ఉన్నత అధికారులతో మాట్లాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వెంటనే గైనకాలజిస్టును ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారికి మంచి విద్య వైద్యం అందే విధంగా కృషి చేస్తుందని తెలియజేశారు. పెద్దాపురం ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగాను, సామలకోట ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ఇతర వైద్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. లేకపోవడం వల్ల ఈ ఆపరేషన్లు అయ్యి పెద్దాపురం మాకు 90 వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయండి సార్. చెప్పండి చూడండి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయా మన దగ్గర? ముందు పట్టుకుని అందుకు చెప్తున్నారు. డబ్బులు లేకపోతే హలో 50 చెప్పండి. కూడా నైట్ టైం ఎక్కువ చెప్పి ఎంతవరకు చేయగలి అంతవరకు చేయగలి. దీని కాదు కదా. 2 రకాల గవర్నమెంట్ హాస్పిటల్ 100 బెడ్ పెద్దాపురం అయిపోతే గొడవ తగ్గుతాం. ఇది పెద్ద పరాన్ని పోతే కాకినాడనే అంత మన 100 బెడ్ చేయడానికి రైతులతో పరిచేస్తాం. తొందరగా 1 year కూడా పూర్తి చేయడం ఆలోచిస్తాం. జనరల్ హాస్పిటల్ అది ప్రైవేట్ హాస్పిటల్. ఇల్లు ఏం చెప్తారు? మన ఇల్లు తొందరగా ఉండదు, ఇల్లు ఉండదు, ఇల్లు ఉంటారు. జరిగింది సంగతి చూసుకోవాలి. అబ్బాయి జాగ్రత్తగా ఉన్నారు. బాధ్యత చెప్పారు. బాధ్యత డైవర్ట్ అవ్వకూడదు. ఎక్కడ అట్లా ఏదో మూడు పెట్టు ఇచ్చేయాలి. రాకుండా ఉంటే ఇలాంటి గొడవ ఉంటుంది. అడిగి రోజు 14 రోజుడు ఏమీ లేదు. అవునండి, ఏమి లేదు. బెడ్ల సిట్ దగ్గర పెట్టలేదు, పైపు వెళ్ళింది. ఏంటంటే తర్వాత మీరు గోడ పెట్టడం మొత్తం బిల్డింగ్ అంతా ఏముంది లోపలికి. ఎవరో కూడా వచ్చి వాళ్ళు గొడవ చేయడం అని చేస్తున్నారు కదండి. మధ్యలో రౌండ్ ఏమని చెప్తే మనం చెప్తాను. వీళ్ళు కూడా ఈ మళ్ళీ ఫోన్ చేసేది కదా. రామంతో ఇంటికి కూడా ఫోన్ చేస్తే అదే ప్యూర్ కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ అవుతుంది. నువ్వు చెప్పాలి. అన్నిటికీ మన 3-4 సార్లు నాకు చేసేది ఫోన్ హాస్పిటల్.
చక్కబెట్టి పంపించేది చేసి ఇబ్బంది ఏమైనా చేయాలి. టైంలో వచ్చి వాళ్ళందరూ కొంచెం తాగేసి అదే దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే విజిటింగ్ పెట్టుకొని ఇలా పెట్టుకోండి. ఫోన్ వేస్తే వచ్చేస్తున్నారు. ఫోన్ చేసి చెప్తున్నాను నేను అవునా చేస్తుంటే ఏంటి అంటే లోపల చేయలేదు, మీకు చేయలేదు నాయకులు వెళ్ళాలి. అది కాదంటే ఎంత పడుకోవడాలు డబ్బులు అడుగుకొని ఉంచుకోవడం జరిగింది. సత్యబాబు గారు ఉన్నారు కదా, ఇక్కడ 3 రోజులు 4 ట్వంటీ పెంచారు సార్, అది కూడా రాష్ట్రంలో 30 పెట్టాడు. సిహెచ్ మా సిహెచ్ది 30 పెట్టాడు చేయడం మన అయింది. అదేమో 30 పెట్టాడు అయింది, అదేమో 50 పెట్టాడు అయింది. అది 100 పెట్టాలని అనుకున్నాం. దాన్ని 100 పెట్టేటప్పుడు 30 పెట్టాడు చేయమన్నాం. అప్పుడు 30 పెట్టాడు అవుతుంది. సార్ ఇంకోటి అన్నా 50 అవ్వాలి. ఫోటోలు పెట్టేశారా? ఓకే సరే సరే, ఫోన్ చేసినప్పుడు ఫోటోలు పెట్టేశారు కదా. ఓకే ఓకే. గరికాయది లేకుండా హాస్పిటల్ ఏంటండి నమ్మలే కదా ఒకసారి నేను ఇప్పుడు గంజాయి లేకపోతే హాస్పిటల్ కన్నా తొందరగా ఉన్నాయి. చెప్పా మీకు పెట్టాడు హాస్పిటల్కి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ మీటింగ్లో మొన్న ఒక 10 రోజుల కింద రాత్రి జరిగిన సంఘటనని డిస్కస్ చేయాలి. భవిష్యత్తు అలాంటి సంఘటన జరగకూడదనే ఉద్దేశంతో ఈ సమావేశం డిస్కస్ చేసాం. ఎందుకంటే ఇలా డాక్టర్స్ డ్యూటీ ప్రకారం డాక్టర్స్ బయటకు వెళ్ళకుండా ఉంటాం. వచ్చిన పేషెంట్ అందరూ శానిటైజ్ చేసి పంపడం. రెండో విషయం, ఇక్కడ సహజంగానే అన్నీ కూడా కాకినాడ పంపడం ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మందుల విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి పేషెంట్ చూడాలని చెప్పడం. అలాగే ఇక్కడ గైనకాలజిస్ట్ లేరు అంటే ఇమ్మీడియట్గా ఏమని చెప్పి ఇప్పుడు అధికారిని ఆదేశాలు ఇచ్చాం. అనుకున్న 2 రోజుల్లో గైనకాలజిస్ట్ కూడా పోస్ట్ తొందరగా వేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ హాస్పిటల్ ఎందుకంటే ఈ హాస్పిటల్ అంతా కూడా చిన్నది. దీని అంతగా మనం వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద హాస్పిటల్ చేసి మంచి బిల్డింగ్ 3.5 కోట్లు కట్టి మంచి వాతావరణం తీసుకొచ్చాం. ఇంత వాతావరణం తీసుకొచ్చినప్పుడు ఇంకా ఇక్కడ బిల్డింగ్ సరిపోయిన పరిస్థితి వచ్చిందంటే ప్రజలందరూ కూడా హాస్పిటల్ జనాలు కూడా ఆదరించి రావడం, ఓపీ కూడా 400-500 ఓపీకి వెళ్ళడం. ఇంత మనం ఇంకా ఏర్పాట్లన్నీ కూడా బాగా చేయాలని ఆలోచించుకుంటున్నాం. తప్పనిసరిగా దీన్నేమో
అప్గ్రేడ్ చేయాలని ఆలోచన. అక్కడ పెద్దాపురం అయితే 100 బెడెడ్ హాస్పిటల్ చేయాలి. ఇప్పటికే సైట్ సేకరించాలి. అండ్ 5 acres కావాలి 100 బెడ్ హాస్పిటల్ అయితే. 5 acres ఇప్పుడు 3 acres ఉంది, ఇంకో 2 acres మాట్లాడాము. కరెక్ట్ గారు వచ్చారు, దాని కూడా ప్రాసెస్ అయిపోతుంది. అది అయిపోతే దాన్ని ఇంకా 100 బెడెడ్ హాస్పిటల్ కూడా పెద్దాపురం 100 బెడ్ హాస్పిటల్ కూడా అవుతుంది. మెయిన్ వైద్యం, విద్య 2 కూడా ప్రభుత్వం బాధ్యత. నేనే వైద్యం మ్యాక్సిమం గారు చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి ఆయన సీఎం రిలీఫ్ నుంచి ఎదురు తీసుకురావడం. అలాగే ప్రభుత్వ పరంగా మరి ఏ హాస్పిటల్లో చూసినా నేను డబ్బులు ఇచ్చి సగం చూసిన 80% డబ్బులు ఇచ్చి ప్రాధాన్యం అందుకోవడం జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా ఇలా ఆరోగ్యశ్రీగా సీఎం కూడా చాలా కరెక్ట్గా జరుగుతున్నాయి. ఎప్పుడు ఇలా జరగలేదు, అంత బాగా జరుగుతున్నాయి, సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఇదంతా కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని, అంటే ప్రజల మీద భారం తగ్గాలి, వైద్యానికి విద్యకి భారం తగ్గాలని ఆలోచన. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కంటే ప్రభుత్వ విద్యను స్ట్రాంగ్ చేసి విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ విద్యా సంస్థలో చదివితే దాన్ని కూడా భారం తగ్గుతుందని ఆలోచన లోకేష్ గారు. అది కూడా భవిష్యత్తులో దాన్ని కూడా తగ్గించి విద్యకి ప్రాధాన్యత ఇచ్చి ఖర్చు తగ్గించే విధంగా ప్రాతిపదన తగ్గించే విధంగా తీసుకోవడం. ఏదైనా మొత్తం మీద ఇలా కమిటీ మీటింగ్లో సభ్యులు కానీ డాక్టర్ గారు అందరూ ఉన్నారు. ఈ హాస్పిటల్ని మంచి హాస్పిటల్కి తీర్చిదా అందరూ కూడా కష్టపడి పని చేయాలని చెప్పి ఆసనంతా కూడా కట్ చేసి ఆధార్ ఇచ్చి కనవలసి అంతా మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఏమీ లేదు. ఓవర్ డిస్టర్బెన్స్ చేసి వాళ్ళేదో ఇక్కడికి వచ్చి హాస్పిటల్ డిస్టర్బెన్స్ చేసి అది కానీ ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే కేజీ పెట్టి ఆన్ వేస్తాం. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ తగ్గింది. డిస్టర్బెన్స్ లేకుండా అది అలాగే పెట్టి కూర్చుని ఎవరో ఒకటి బెదిరించి పెడితే ఊరి లేదు. మంచి వాతావరణంలో హాస్పిటల్ పీస్ఫుల్ వాతావరణం ఉన్నారు. ఎంత 1 ఎకరం 1 ఎకరం పోయినా 1 ఎకరం పోయినా పేదవాళ్ళకి ఇల్లు కోసం కొంత భూమి ఇచ్చాం. అది కూడా మేమే చదువు నాయకత్వంలో ఇచ్చాము. లేదా ఈ ల్యాండ్ ఉన్న ల్యాండ్ని నిలబెట్టుకుని మంచి హాస్పిటల్ తయారు చేయడానికి